మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వెమ్లవాడలో ఉన్నటువంటి కోనేపల్లి గ్రామానికి అయితే మనం వచ్చినాము. ఇక్కడైతే బీట్లనైతే ఇక్కడ ఉన్నటువంటి రైతులు, చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ఇక్కడైతే వడ్లు అయితే ఎండబోసుకున్నారు. సడన్ గా అకాల వర్షం వచ్చి వడ్లయితే పూర్తిగా కంప్లీట్ గా నానిపోయినాయి. సో చూడొచ్చు, మనకైతే వడ్లు అయితే చాలా నానిపోయినాయి. ఇక్కడ వడ్లు కూడా మొత్తం నానిపోయినాయి అయితే వాళ్ళు చూసుకుంటా ఉన్నారు, బాధపడుతున్నారు. చాలా మంది అయితే బాధపడుతున్నారు. రండి మనం వెళ్లి చూసి వాళ్ళని అడుగుదాం, అసలు ఎన్ని రోజుల నుంచి ఎండ పోసిర్రు, మరి ఇప్పుడు పరిస్థితి ఏందని చెప్పేసి మనం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దాన్ని మొత్తం మాచరచ్చినట్లు నాన్ని వరద కొట్టుకపోయినాయి. అవంతా కొట్టుకుపోయింది. అందులో నీళ్లు పోయినట్టున్నాయి కదమ్మా. నీళ్లు అందరు నీళ్లు ఎత్తిపోతున్నా. నీళ్లు ఎత్తిపోస్తున్నారా? మొత్తం ఇది అక్కడ నుంచి మీయేనా? ఇవన్నీ మాయేమి అంత వరద కొట్టుక వడ్లన్నీ. ఎందుకు కాంట పెట్టలేరు? ఎన్ని రోజులకి ఎందుకు ఆపారు? అయితే అక్కడ బాలనగర్ లో సార్ వస్తుండని ఇక్కడ ఆపి అక్కడి కంప్లీట్ చేసి చేద్దామని వచ్చా. రేపు మోడీ వస్తుండే కాబట్టి ఇక్కడ అమ్మాయిలు అయితే ఎవరు లేరు, లేక ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఇక్కడ ఆపేసి చూస్తలేరు, ఇటు అత్తలేరు, ఇక్కడ మొత్తం ఆపారు. ఎవరు పట్టించుకుంటలేరు. అక్కడ బీట్లే ఉన్నాయని ఇక్కడ పట్టించుకుంటలేరు. అక్కడ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పట్టించుకుంటలేరు. అక్కడికి సార్ వస్తాడని ఇక్కడ చూస్తలేరు. మోడీ వస్తున్నాడు కాబట్టి ఇక్కడికైతే ఎవరు వచ్చి అయితే ఎవరు అధికారులు అయితే పట్టించుకుంటలేరు. ఇవి కాంటనైతే పెడతలేరు. మోడీ రావడం వల్ల మొత్తం అమ్మాయిలు అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. ఇక్కడైతే ఎవరు 2-3 రోజుల నుంచి అయితే ఇక్కడికి ఎవరు వస్తలేరు. లేరు, శనివారం నుండి ఇటు ఎవరు ఇక్కడ ఎవరు లేరు. శనివారం నుంచి వస్తలేరా? శనివారం నాడు మాచ రూసిపోయారు, ఆదివారం సోమవారం, ఇవాళ 3 రోజులు అన్నారు. మరి కాంట మరి ఇట్లా అకాల వర్షాలు వస్తున్నాయి. మరి సార్ మా పంట చేతికి వచ్చిన పంట నష్టం మేడం ఇట్లా అత్తదని తెలియలేదు. అత్తదని మేము ఎండ పోసుకున్నాం. ఎండ పోసుకొని ఇవాళ మధ్యాహ్నం వరకు కుప్ప వస్తాం అనేసరికి మొత్తం వాన అన్ని కుప్ప పోసినట్లు నాన్ని అంత అంగడైంది. ఇప్పుడు మీరు అధికారులు ఇక్కడికి వచ్చినప్పుడు అడుగుతలేరా అమ్మ సార్ మరి అకాల వర్షం కాబట్టి ఎప్పుడు వర్షం వచ్చేది తెలియదు, మాచరత్తనే కొంటాం, మంచిగా ఎండాలి, ఎండితేనే రేటు పెడతామని అంటారు. మరి ఇప్పుడు వర్షం వచ్చింది, మరి ఇప్పుడు పరిస్థితి ఏందట? అదే ఎవరు నష్ట పరిహారం ఎవరు కట్టిస్తారో అదే మేము అడుగుతామని, ఎవరత్తే వాళ్ళకు చెప్పుకుంటామని మా బాధ ఆలోచిస్తున్నాం. అవన్నీ కొట్టుకపోయి బాయిలలో నీళ్లు లేక బావి కాడ ఎర్రటెండల వాడుకుంటా తెల్లం దాకా పొద్దున్న దాకా ఉండి పారించుకొని పండించుకున్నాయి మొత్తం ఖరాబ్ అయింది. మాకు కొంచెం నష్టపరిహారం కట్టియాలని కోరుకుంటున్నాం. వర్షం గాలి వచ్చి అంతా కొట్టుకపోయినాయి, మనుషుల సుధా కొట్టుకపోయినాం. వరదకు అన్ని అడ్లు తడిసినాయి. ఏం చేయమంటావు అమ్మా, ఈ బాధ మాకు ఉంది. గిట్లా ఏ ఊరు? ఇక్కడేనా? వాదికి జయారం. అక్కడ వచ్చి ఇక్కడ వడ్లైనా పోసుకున్నాయి కదా మొత్తం ఇవన్నీ. మొత్తం వరదకు కొట్టుకుపోయినాయి. అక్కడ పోయినాయి, అంత అంగడ అయిపోయింది. అంత కత్తుంది. వణుకుతున్నారు కదమ్మా. ఈ బీట్ల కానీ పోసుకొచ్చినాం, అక్కడనే అమ్ముకున్న మంచిగా ఉండేనండి. వణుకుతున్నారు. టవల్ గిట్ల కప్పుకోపోయారు, బాగా వణుకొస్తుంది మీకు. సో చూడండి, ఇక్కడ ఒక ఆంటీ అయితే వాటర్ మొత్తం బస్తాల మీద నీళ్లు, వర్షానికి నీళ్ళు వచ్చట్ల ఆ నీళ్లు కూడా పాపం ఆమె ఎత్తిపోస్తా ఉంది. మనకైతే అక్కడైతే కనిపిస్తా ఉంది. వడ్లు నానకుండా అయితే కవర్ వేసుకున్నారు. ఆ కవర్ మీద మొత్తం కంప్లీట్ గా నీళ్లే ఉన్నాయి కాబట్టి అవి ఎటు పోలేని పరిస్థితి వల్ల ఆ నీళ్ళు అయితే ఆమె రంజన్ తీసుకొచ్చి ఆ రంజలోనైతే వాటర్ అయితే ఎత్తిపోస్తున్నట్టు అయితే మనకు అక్కడ కనిపిస్తా ఉంది. జోకి కాంట పెట్టి ఈ కొంటపోలే అన్నారు, కొంటపోతా అన్నారు. కొంటపోతుంది సాయంత్రం అన్నారు, సాయంత్రం కొంటపోలే. ఏం కొంటపోలే, ఎంత ఇబ్బందికరం. ఇదంతా తడిసిపోయింది, మొత్తానికి అడ్లన్నీ తడిసి మొత్తం తడిసిపోయింది. అంగడ అయిపోయింది, ఘోరం అయిపోయింది. రైతు ఎట్లా బతుకుతాడు? ఎవరు బాబు మీది? ఇక్కడేనా? పోసెట్టిపల్లె. ఇక్కడైతే వడ్లండ పోసుకుని అయితే కాంట పెట్టినారు. 3 రోజులు అవుతుందా? 4 రోజుల నుంచి అయితే వడ్లైతే ఇక్కడ ఉన్నాయి. తీసుకెళ్లలేరా? తీసుకెళ్లలేదు అంటే అడగలేరా మరి మీరు తీసుకెళ్తే? అన్నారు, ఇప్పుడు తీసుకపోతే సాయంత్రం అన్నారు. మళ్ళీ మోడీ ఏం చేసిందంటే ఇక్కడ మందిని అమలు తీసుకుపోయి అక్కడ పెట్టిండు. పోయి అక్కడ పోయి ఆడ చేరింది, ఇక్కడనే ఉన్నాయి. మోడీ వస్తుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళైతే అక్కడికి వెళ్ళారు. ఓకే, 2 రోజులు అవుతుంది ఎక్కడికి రాక. అమలు 2 రోజులే. అక్కడ మోడీ వస్తుందని చెప్పేసి అక్కడ వర్క్ చేస్తున్నారేమో. ఇక్కడ మా అట్లనే నానిపోయినాయి అకాల వర్షం వల్ల. మొత్తం అక్కడ మోడీ వస్తున్నాయి 3 రోజులు బీట్లకు అమలు లేరు. ఇక్కడ బస్తాలు పెట్టులు లేదు, ఏం లేదు. బస్తాలు పెట్టిన బస్తాలు అక్కడనే ఉన్నాయి, లోడింగ్ చేసి లేదు. బీట్ల పెట్రోల్ అడ్డు పెట్టలే, ఎక్కడ అట్లా అక్కడనే ఉన్నాయి. మొత్తం నానిపోయినాయి. ఇప్పుడు ఏం చేయడం, అంత అంగడంగడి ఉన్నది. మొత్తం నీళ్ళు కొట్టుకపోయినాయి కదా, చాలా కొట్టుకుపోయినాయి. అట్లనే కొట్టుకుపోయినాయి, నాన్ని మొత్తం నాన్ని. కుప్ప పాస్ అయింది. ఈ 2 రోజులు తిరిగి మాన సపరేట్ వేయండు. ఇక్కడ అమ్మాయిలు భారతాన్ని కూడా వేసినాం. వేసినాం ఇక్కడ రాలి. ఇక్కడ అమ్మాయిలు అక్కడికి వేరు బాలగారు.
ఇక అప్పటి నుంచి ఇక్కడ మొత్తం పెండింగ్ పడుతుంది. మిమ్మల్ని పట్టించుకునే నాదోడే లేడు. ఇక్కడ ఎవరు ఇక్కడ అమరాలు అటు వారి ఇక్కడ ఎవరు చేసేటోళ్ళు ఎవరు లేరు. ఎవరు కాండ పెట్టేటోళ్ళు ఎవరు లేరు. సడన్ గా వర్షం వచ్చింది నానిపోయింది. అది విషయం. ఎన్ని రోజులు అవుతుంది మీరు వడ్లు ఎండబోయేటి? ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు 7 దినం వారం అవుతుంది ఇక్కడ అడ్లు పోసి. మార్నింగ్ ఇక్కడ 2 దినం మొదల పోసిండు పరిస్థితి అది. మొత్తం నానిపోయినాయి. మొత్తం కంప్లీట్ గా నానిపోయినాయి. ఇవైతే కొట్టుకుపోయినట్టున్నాయి కదా. కొట్టుకపోయినాయి. ఇక్కడ ఈ పక్క కొట్టుకుపోయి అక్కడ ఆ పక్క కొట్టుకుపోయినాయి. మోడీ గారు అత్తరని అమలందరిని అక్కడికి పంపించారు. ఇక్కడ ఎవరు లేరు. రోజు వచ్చుకుంటా పోతున్నాం. ఇప్పుడు వాన కొట్టే మా పరిస్థితి ఏంది? మేము ఏం చేసి లాగోడు కట్టుడు, ఎట్లా కట్టుడు, ఏం చేసుడు? ఈ ఊరేనా మీది? మరి మల్లారం కాడ బీట్ లేక అక్కడ బీట్ లేక ఇక్కడికి వచ్చి ఎండ పోసుకున్నారు. ఇక్కడికి వచ్చే కాండ పెట్టుకుని పోతారు. 8 రోజులు పాస్ అయ్యి 8 రోజుల సంది రోజు వచ్చుకుంటా ఎండలో చచ్చుకుంటా పోవుడు. 4 గంటలకు వచ్చినా కానీ కూడా పెడతలేరు రామాలు. నేర్పుండ్రి మళ్ళా పాస్ చేద్దాం మళ్ళా అన్నిటి మొత్తం ఇప్పాలి, ఎండ పోయాలి, చెయ్యాలి. ఇక ఏం చేసుడు? మీరు వారం రోజుల నుంచి ఎండ పెడుతురు. ఎండ కొట్టమంటారా? మళ్ళీ ఎండ పెట్టమంటారు. మళ్ళీ మాచలు చూడాలంటారు. మళ్ళీ ఇటు పోయమంటారు, అటు పోయమంటారు. ఇప్పుడు మేమే మునగాలి. మళ్ళీ ఏం పోతుంది? మీకే నష్టం. మాకే నష్టం. అల్లాడు ఉండి మత్తుగా చెప్తారు. ఇక ఇట పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు వీటిని ఎట్లా చేస్తారంటే మేము ఏం చేస్తాం? ఇట్లా తడిచిపోయి ఇది కాలువ చేస్తున్నా. వాటర్ వచ్చినా కూడా ఇట్లా నుంచి నీళ్లు పోకుండా నానకుండా కాలువ చేస్తున్నా. ఇట్లా కాలువ చేస్తుంటే లోపలికి పోకుండా బయటకు వెళ్ళిపోయేటట్టు. ఇప్పుడు నాని మొత్తం లోపల నీళ్లు పోయినాయి. పోయినాయా? కంప్లీట్ నానిపోయినాయి. వాటర్ లోపలికి పోయినాయి. లోపల నుంచి అటు వెళ్ళిపోయి. ఎన్ని రోజుల నుంచి ఎండ పోస్తున్నారు మరి? 5-6 రోజులు మేసర్ వచ్చి వారం రోజుల నుంచి ఇక్కడనే ఎండ పోస్తున్నారు. ఎండినాయి కుప్ప చేసిన మేసర్ వచ్చినాయి కానీ జోకక వేయినాయి. ఇవన్నీ జోకేకి జోకక వేయినట్టు ఇవన్నీ మేసర్ వచ్చినాయి. ఇప్పుడు మొత్తం నానినాయి. మరి వాటి పరిస్థితి ఏంది? ఇక గెరవ అయితే మళ్ళీ ఎండ పోయాలి. మళ్ళీ ఇట్నే కొట్టినట్టే మళ్ళీ మొలకొస్తాయి. మళ్ళీ మొలకొస్తాయి. అంతే ఇక చేతికి వచ్చిన పంట నీళ్ళపాలు. వీటిని మళ్ళీ ఏం చేయరాదు కదా. ఇప్పుడు ఇక రేపు ఎండ పోయాలి. ఇటు మళ్ళా పరదలు వరిచి ఎండ పోయాలి అమ్మ. సో చూడండి, మొత్తం కంప్లీట్ గా నీళ్ళలోనే మనకైతే వడ్లయితే కనబడుతున్నాయి. మొత్తం నానిపోయి ఉన్నాయి. మరి పరిస్థితి ఏంది? రైతు పరిస్థితి ఏంది? వాళ్ళు 6 నెలల నుంచి కష్టపడి చేతికి వచ్చిన పంట ఇక నీళ్ళ పాలైంది. మరి వీటి పరిస్థితి ఏంది? మొత్తం నీళ్ళలోనే ఉన్నాయి కదా బాపు. హలో అండి, మీ పేరు? నర్మదా. ఎన్ని రోజులు అవుతుంది ఇది కాంట పెట్టి? 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతుంది. పట్టించుకోవడం లేదు. ఏమన్నారు? మోడీ వస్తుండు బాలన్నారు. అక్కడ అయిపోయినాక ఇక్కడ తీసుకెళ్తామని అన్నారు. మరి ఇప్పుడు పరిస్థితి మొత్తం నాన్నే కదా. నాణ్యం పరిస్థితి ఏంటి? ఇక వాళ్ళే చూసుకోవాలి నష్టపరిహారం. అంతకుముందు ఇక్కడ రోజు పొద్దునచ్చి నేర్పడం చేయడం జరిగింది. ఎండ కష్టపడ్డాం, వాటర్ లేక అట్లా కష్టపడ్డాం, నష్టపోయినాం, కష్టపడ్డాం. ఇప్పుడు కూడా నష్టపోతున్నాం. అది 6 నెలల పంట చేతికి వచ్చేసరికి ఇట్లా అయిపోయింది. నానిపోయినాయి. నష్టపరిహారం చెల్లించాలి. ఫస్ట్ నుంచి ఏం లేదు అంటే కవర్లకు ఇక్కడ ఏం సదుపాయం లేదు, వాటర్ సదుపాయం లేదు. కనీసం రైతులు ఇక్కడ ఎండకు నిలవడానికి కూడా కనీసం సదుపాయాలు ఏం లేవు. అంటే యంత్రంగా ఎక్కడైనా ఇదే ఉన్నది ప్రాబ్లం. కొంచెం చూసుకోవాలి రైతులకు ఎవరికైనా. ఇది వర్షం అనేది ఇప్పుడు ఏమన్నా మోడీ అది రావడం వల్ల ఇది జరిగిందని ఒకటి అంటారు. కానీ మోడీ ఒక ఇది ఒకటి వచ్చినాయి. పథక యంత్రం ఉన్న పథక సెంటర్లు ఇదే ఉన్నది ప్రాబ్లం. ఇది ఒక సెంటర్ అని కాదు, 10 సెంటర్లు ఇదే ప్రాబ్లం ఉంది. మరి కవర్లు ఒకటి కనీసం కనీసం ఒక రైతుకు ఒక కవర్ కూడా ఇచ్చే ఇక్కడ ఒక నాదులు లేడు. మీరు అడగలేదా? మనకి ఇక్కడ కవర్ కూడా లేవు. మరి రైతుల పరిస్థితి ఏంది? వాళ్ళైతే తీసుకొచ్చుకోరు. కనీసం ఒక అధికారి కూడా ఇక్కడ ఉండరు. ఒక అధికారి కూడా ఇక్కడ ఉండరు. మాకు అననే కనబడరు. ఇక్కడ అధికారి కూడా మాకు వచ్చే అడిగేటోళ్ళు లేరు. మేము చెప్పేటోళ్ళకి ఎవరికి చెప్పడానికి కూడా ఎవరికి చెప్పుకోవాలి? మేము ఎవరు చెప్పి ఇక్కడ ఒక అధికారి కూడా ఉండడు. మేము అడుగుదామంటే ఒక అధికారి కూడా ఇక్కడ ఎవరు కనబడరు మాకు. గంత వస్తారు, పాసింగ్ చేస్తారు, పోతారు. గంతే. సాయంత్రం 5గా 4గా వస్తారు, పాసింగ్ చూస్తారు, వెళ్ళిపోతారు. గంతే. ఇక దానికి మీరు అత్తుందా, ఇక్కడ ఏమున్నది వాతావరణం, మీకు ఎండ కొడుతుందా, వాటర్ ఉన్నాయా, ఏమున్నాయా అడిగేటోళ్ళు లేరు. ఏం లేదు. ఒక 4-5 వాటర్ డబ్బాలు తీసుకొస్తారు. అవి కూల్ ఉన్నాయా, కూల్ లేవా, అవి అవసరం లేదు వాళ్ళకి. అట్లా లేదు తీసుకొస్తారు. వాటర్ తీసుకొస్తారు, 4-5 డబ్బాలు తీసుకొస్తారు. కానీ అవి సరిపోతే లేవు. అది వేడైతాయి. గట్లా సరిపోతాయి, మళ్ళీ వేడైతాయి అవి. అట్లా ఉన్నది ప్రాబ్లం. అట్లా ఎందుకంటే ఇక్కడ యంత్రాంగం కూడా చూసుకోవాలి. అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ వాళ్ళ ఇక్కడ దీని మీద ఎవరు ఉంటారో దాని మీద నాకు అప్పుడప్పుడు అధికారి చెకప్ చేయాలి. చెకప్ చేస్తే ఇక్కడ వీళ్ళు కూడా కొంచెం బాగుంటది. ఇక్కడ రావడం లేదు అధికారి, ఇక్కడ రావడం లేదు, వాళ్ళు రావడం లేదు, ఎవరు చూసుకోవాలి. ఇక్కడ మాకు కూడా ఈ సెంటర్ ఎవరు చేస్తారో మాకు తెలియదు సరిగా. ఈ సెంటర్ నిర్వహణ ఎవరు ఉన్నది, ఎవరు ఆధీనంలో ఉన్నా కూడా మాకు అవగాహన లేదు. మాకు తెలియదు కూడా. అది ఎవరు వస్తారు ఎవరు తెలియదు. గట్లా ఇప్పుడు రైతులకు మాకు ₹1-2 ఎక్కువ తీసుకున్నా సదుపాయాలు అయితే ఉండాలి కదా. ఆ విధంగా కూడా మాకు సదుపాయాలు లేవు. మాది ఇక్కడనే కొనేపల్లినే. ఇదే మా కొనేపల్లి ఏరియాని. ఇదంతా మా కొనేపల్లి ఏరియానే. గట్లా మొత్తం నానిపోయినాయి చాలా మంది. చాలా మంది వర్షం ఫుల్ పడ్డది.
ఏం చేద్దాం దానికి అంగల్లా ప్రభుత్వం కూడా దీన్ని చూసుకోవాలి. ఇప్పుడు తడిచినవి ఉన్నాయి, కొన్ని బత్తాలు ఉన్నాయి చాలా మంది. ప్రభుత్వం కూడా దాన్ని వచ్చి మాట్లాడాలి. కొన్ని తడిచినవి కూడా ప్రభుత్వం ఆలోచించి దానికి ఇప్పుడు 17% ఉంది తేమ శాతం, 25% పెంచాలి. మళ్ళీ పెంచి అక్కడ అవసరం ఉంటే అలా రశ్మిలతో మాట్లాడుకోవాలి. మాకైతే ఏదో వాళ్ళతో మాట్లాడుకొని మా వాళ్ళ నష్టపరం ఏదో రశ్మిలకు డైరెక్ట్ ప్రభుత్వం చెల్లించాలి. ఇప్పుడు 17 అన్నది 25 వస్తుంది. 25 అయినా మేము మా దగ్గర నుంచి కొనాలి. అది అంతమంది వాళ్ళ రశ్మిలకు నష్టపరిహారం వాళ్ళకి ఏ విధంగా ఆదుకుంటారో ఆదుకొని మాకు సంబంధం లేదు. అట్లా చేస్తే మాకు కూడా కొంచెం బాగుంటుంది. అట్లా ఆలోచించాలని మేము అంతే. అంతకంటే మేము చేసేది లేదు అంతే. ఎందుకంటే మా నష్టపోయినాం. ఆ నష్టం అన్నది ప్రభుత్వం కొద్దిగా మాకు ఆదుకుంటే బాగుంటుంది. అయితే 2-3 రోజుల నుంచి అయితే ఇక్కడికైతే వస్తలేరంట. మోడీ వస్తున్న సందర్భంగానైతే వాళ్ళైతే ఇక్కడ అమలు వాళ్ళు అక్కడ వర్క్ చేయడానికి కోసం అయితే అక్కడికి వెళ్ళిర్రు. సో ఇక్కడైతే అమలు వాళ్ళు లేరు కాబట్టి బస్తాలు కూడా ఎక్కడ బస్తాలు అక్కడే నిల్వ ఉండడం వల్ల వర్షానికి సడన్ గా వర్షం వచ్చింది కాబట్టి అకాల వర్షానికి మొత్తం బస్తాలు మొత్తం సో చూడొచ్చు మొత్తం కంప్లీట్ గా నానిపోయి ఉన్నాయి. అయితే వడ్లే కొట్టుకుపోయిన విజువల్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. చాలా మటుకు ప్రతి చోటనైతే వడ్లైతే మొత్తం కంప్లీట్ గా పూర్తిగా నానిపోయి ఉన్నాయి. కొంతమంది జోరబంతలు ఇట్లా వేసినా కూడా అందులోకి లోపలికి వెళ్ళి వాటర్ కూడా పోయి మొత్తం కంప్లీట్ గా అయితే నానిపోయినాయి. రైతులు కూడా చాలా బాధపడుతున్నారు. ఈ నష్టం ఎవరికి? మోడీ వస్తుంది కాబట్టి ఇక్కడ అమలు అయితే అక్కడికి వెళ్లారు. ఇక్కడ చూసుకునే నాదుడే లేడు. ఇప్పుడు ఎండ పోసుకున్నాము 3-4 రోజుల నుంచి అయితే మాకు వడ్లు కంప్లీట్ గా ఎండిపోయినాయి. కాంట పెట్టే టైంలో సడన్ గా వర్షం వచ్చి మొత్తం వడ్లైతే నానిపోయినని చెప్పేసి రైతులు అయితే బాధపడుతున్నారు. చూడండి ఇక్కడ అందరూ వడ్లు ఎండ పోసుకున్నారు. ఎండాకాలం కాబట్టి ఇప్పుడు వడ్లు అయితే చేతికి వచ్చినాయి. వరి కోసుకున్నారు. వరి పంట అయితే మనకి చేతికి వచ్చింది కాబట్టి కాంట పెట్టడం కోసం అయితే బీట్లకు తీసుకొచ్చిర్రు, ఎండ పోసిర్రు. కానీ ఈ అకాల వర్షం వల్ల మాత్రం మొత్తం వర్షానికైతే వడ్లన్నీ మొత్తం కొట్టుకపోయినాయి. ఎక్కడ వాళ్ళు అక్కడైతే బాధని అయితే వ్యక్తం చేస్తున్నారు. మేము 6 నెలల నుంచి కష్టపడ్డాము, ఇప్పుడు సడన్ గా వర్షం వచ్చింది, మా పరిస్థితి ఏంది, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, ఏ అధికారం వస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే బాధపడుకుంటూ మనతో అయితే చెప్పారు. సో చూడండి మొత్తం ఇక్కడ చూసుకుంటున్నట్టయితే కంప్లీట్ గా మొత్తం వడ్లై నానిపోయి ఉన్నాయి. ఎక్కడ వాళ్ళు అక్కడైతే వడ్ల దగ్గరకు వచ్చి చూసుకుంటూనే అయితే బాధపడుతున్నారు. మా పరిస్థితి ఏంది, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే ఇందాకైతే మనతో మాట్లాడారు. సో వాళ్ళ బాధను కూడా మనం అర్థం చేసుకుందాము. చూసారా చాలా మట్టుకైతే వడ్లు అయితే కంప్లీట్ గా నానిపోయి ఉన్నాయి. ఎక్కడ వడ్లు అక్కడ మొత్తం ఎన్ని కవర్స్ చేసినా కూడా కవర్ల కిందికి వెళ్ళిపోయి కూడా వాటర్ అయితే లోపలికి అయినాయి, మొత్తం నానిపోయి ఉన్నాయి. చాలా బాధపడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా. మేము 6 నెలల నుంచి పంట చేసినాము, చేతికి వచ్చే టైంకి అయితే వడ్లన్నీ మొత్తం నీళ్ల పాలైనాయి. మా పరిస్థితి ఏంది? ఇప్పుడు మోడీ వస్తున్నాడు కాబట్టి అమలు వాళ్ళు అక్కడికే వెళ్ళిరు. 2-3 రోజులు కూడా ఎవరు ఇక్కడికైతే వస్తలేరు, ఎవరు కూడా పట్టించుకోలేరు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది, మాకు ఏదైనా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే ఆశాభంగాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.